రెస్టారెంట్ లెక్క చేశారు మా ఇంట్లో బిర్యానీ. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మన రాజంపేట బెంగళూరు మన సీజీఆర్ బస్ కి అయితే డ్యూటీ అయితే వెళ్ళేసి రిటర్న్ వస్తా ఉంటే పులివెందుల రూట్ లో వచ్చేసి ఒక బండి అయితే అప్సెట్ అయితే అయిపోయింది. గోరంట్ల దగ్గర జస్ట్ అప్పుడైతే జరిగింది. అప్పుడు వచ్చేసి టైం 1:30 అయితే అయింది. ఇక నేను వచ్చే టైంకి వచ్చేసి డ్రైవర్ అయితే లోపల అయితే ఇరుక్కుని అయితే ఉన్నాడు. డ్రైవర్ కి అయితే ఎటువంటి గాయాలు అయితే లేదు. కానీ ఈ రూట్ లో ఎక్కువ వెహికల్స్ రావు కాబట్టి చాలా మంచి అయితే జరిగింది. ఆపోజిట్ రోడ్ లో నుంచి నేను వెళ్ళే దారిలో వచ్చే అయితే పడింది. ఆ టైంలో ఏం రాలేదు కాబట్టి సరిపోయింది వెహికల్. అదే టైంలో ఏమన్నా కానీ వచ్చినట్టే ఈ బండి కాబట్టి రెండింటికి అయితే డ్యామేజ్ అయ్యిండు. సరే మాకట్ట లేట్ అవుతా అని చెప్పేసి డ్రైవర్ ని బయటకు లాగేసి మేమైతే బండి అయితే స్టార్ట్ చేసుకుని వచ్చేసాం రాజంపేటకి. ఇక బండి పార్కింగ్ లో పెట్టేసి మనం వెళ్లే దారిలో వచ్చేసి పోలి చెరువు అయితే ఉన్నది. ఈ చెరువులో వచ్చేసి నిండుగా ఫుల్ గా నీళ్లు అయితే ఉన్నాయి. పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నట్లుగా ఈ చెరువు కూడా అదగా మరుగుతా వేడిగా పొగలు అయితే వస్తున్నాయి. ఇక్కడే ఒక గంట సేపు వ్యూ చూస్తా అయితే బయలుదేరినా నేను ఇంటికి. ఇక ఇంటికి పోయే దారిలో వచ్చేసి మంచుకి గజ్జలు గజ్జ గజ్జ వణుకుతున్నా కూడా ఇంటికి వెళ్ళాలనే ఈ చెల్లెని కూడా లెక్క చేయకుండా అయితే వెళ్తున్నా. ఇక ఇంటికి రాగానే ఒక నిద్ర అయితే వేసేసిన. ఎందుకంటే నైట్ మళ్ళీ డ్యూటీ వెళ్ళాలి కాబట్టి. నేను నిద్ర లేచేదానికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇక నిద్ర అయితే లేచి ఏం చేసాయని చూస్తే బిర్యానీ అయితే చేసినారు, చికెన్ బిర్యానీ. మాకైతే ఎలా పని అయితే ఏం లే, ఎప్పుడు నచ్చితే అప్పుడు అయితే చేసుకుంటూనే ఉంటాము. రెస్టారెంట్ లో కూడా ఉండదు, అంత టేస్ట్ అయితే ఉన్నది లైట్ మసాలాతో. ఇక ముక్క చూసి మనం ఆగలేం కాబట్టి ఒక ప్లేట్ అంత మొత్తం అయితే తట్టేసిన. హోటల్ ఫుడ్ కంటే మనం చేసుకుంటేనే బాగుంటుంది. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.